హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు భగవద్గీతలో 3వ అధ్యాయం గురించి చెప్పబోతున్నాను. కర్మయోగము. మహాభారతంలో ఇతిహాసంలోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయంలో వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కానీ ఇది ఒక గీత ప్రత్యేకత గ్రంథముగా భావించబడుతుంది. కురుక్షేత్ర సంగ్రామం ఆరంభంలో సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు బోధించిన జ్ఞానము కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథము. 1. సిద్ధాంతం. గ్రంథమైన భగవద్గీతయందు వేదాంతం, యోగం విశేషాలున్నాయన్న విశ్వాసం గల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా గీత అని క్లుప్తంగా నామంతో పిలుస్తారు. దీన్ని గీతోపనిషత్తు అని కూడా అంటారు. భగవద్గీతలో భగవద్గీతని ఆత్మతత్వము, జీవన గమ్యము, గమ్య సాధన విధాలుగా బోధించబడుతున్నాయి. అర్జునుడు కర్మయోగం కన్నా జ్ఞానయోగం గొప్పది అని శ్రీకృష్ణుడు అభిప్రాయపడుతున్నాడు. తలచి అతను యుద్ధం ఎందుకు చేయమంటున్నాడో తెలియక అయోమయానికి లోనై కృష్ణుణ్ణి అడిగాడు. అప్పుడు కృష్ణుడు ఈ ఒకే యోగాన్ని సాంఖ్యులకు జ్ఞానం యోగంగాను, యోగులకు కర్మయోగంగాను చెప్పాడు. కర్మల పనులు చేయకపోవడం వలనో లేక సన్యసించడం వలనో ముక్తి లభించదు. కర్మలు చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. బయటకి నిగ్రహంగా ఉండి మనసులో మాత్రం విషయాల్లో పడి ఉంటాడో అతడిని డాంబికుడు అంటాడు. ఇంద్రియాలను నిగ్రహం కలిగి ప్రతిఫలాక్ష లేక తన కర్తవ్యాలను నిర్వహించేవాడే ఉత్తముడు. జ్ఞానం, కర్మలు మినహా మిగిలినవి బంధం హేతువులు. బ్రహ్మదేవుడు యజ్ఞాల వలన ప్రజలు వృద్ధి పొందుతారని ఉపదేశించాడు. యజ్ఞాలు ప్రాముఖ్యత. యజ్ఞాల ద్వారా దేవతలు సంతృప్తి చెంది మన కోరికలను తీరుస్తారు. యజ్ఞశ్రేష్ఠాన్ని తిన్నవారు పాపాల నుండి విముక్తులవుతారు. కర్మల వలన యాగాలు, యాగం వలన వర్షం వలన అన్నం, ఆ అన్నం వలన సకల భూతాలు పుడుతున్నాయి. పరమాత్మ వలన వేదాలు, వాటి వలన కర్మలు సంభవించాయి. ఈ కర్మ చక్రాన్ని అతిక్రమించి ఆ అంచెంచెలుగా వారు పాపాలు, ఆత్మజ్ఞానానికి చేయవలసిన కర్మలు లేవు. అతడు సర్వం శాశ్వతత్వుడు అయిన కారణంగా కర్మలు చేయడం వలన అతనికి లాభం కానీ చేయకపోవడం వలన అతనికి నష్టం కానీ ఉండవు. నీవు కూడా నిష్కామగా కర్మగా చేయి. జనకుడు మొదలగువారు కూడా నిష్కామ కర్మలు చేస్తారు. ఉత్తములు కర్మలను ప్రమాణాలను లోకువ ప్రమాదంగా తీసుకొని ప్రవర్తిస్తారు. నాకు కూడా 3 లోకాల్లోని ఏ విధమైన కర్మలు చేయవలసిన అవసరం లేనప్పటికీ లోకం కోసం, లోకులు నన్ను చూసి చెడిపోకుండా ఉండడం కోసం నేను కర్మలు చేస్తున్నాను. ఓ అర్జున, అజ్ఞానులను ఫలితం కొరకు కర్మలు చేస్తున్నట్లే జ్ఞానులు లోకక్షేమం కోసం కర్మలు చేయాలి. జ్ఞాని పని చేసేవారి బుద్ధి చెలింపచేయకుండా తమ పని చేస్తూ వారి చేత కూడా పని చేయించాలి. అన్ని కర్మలు ప్రకృతి ద్వారా జరుగుతుండగా అజ్ఞానాన్ని తనే చేస్తున్నానని తలుస్తాడు. కానీ జ్ఞానిని అసలు విషయం తెలిసి అహంకారం రహితంగా ఉంటాడు. అలా ఆసక్తి కలిగిన వారు మార్గాన్ని జ్ఞానులు అంటక పరచరాదు. అన్ని కర్మలను నాకే సమర్పించు. కోరికలను, అహంకారాన్ని వదిలి, దుఃఖాన్ని వదిలి వివేకవంతుడై యుద్ధం చేయి. పై విధంగా చేసిన వారు సమస్త కర్మ దోషాల నుండి విముక్తులవుతాడు. మిగిలిన వారు భ్రష్టులు. మహాజ్ఞాని కూడా ప్రకృతిపరంగా ప్రవర్తిస్తున్నప్పుడు నిగ్రహం వల్ల ఒరిగేదేముంది? రాగ ద్వేషాలు జ్ఞానికి శత్రువులు. నైపుణ్యంచే చేసే పరధర్మం కన్నా గుణరహితమైన స్వధర్మం మేలు. అందువలన మరణించినా పర్వాలేదు.
కామం యొక్క ప్రభావం. ఎప్పుడూ అర్జునుడు ఇష్టం లేకపోయినా మనిషి పాపాలు చేయడానికి ప్రేరణ ఏమిటని అడిగాడు. కృష్ణుని సమాచారం రజోగుణం నుండి పుట్టే కామ క్రోధాలే దానికి కారణం. పొగ చే, అగ్ని మాయచే పిండము కప్పబడినట్లుగా కామంచే జ్ఞానం కప్పబడి ఉంది. ఈ కామం మనస్సును ఆవరించి వివేకాన్ని హరించి మనుషులను భ్రమింప చేస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహంతో కామాన్ని విడువు. శరీరం కంటే ఇంద్రియాలను, వాటికన్నా మనస్సు, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా అతను గొప్పది ఆత్మ. వీటన్నిటికన్నా పైన ఉంటుంది. కాబట్టి బుద్ధితో మనస్సుని, తద్వారా కామాన్ని జయించు.